హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఇప్పుడు మీకు ఒక కొత్త రకం చట్నీ చూపించబోతున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్గా ఆకుకూరలతో చట్నీ. ఇదండి, ఇది పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర, వీటన్నిటితో కలిపి చట్నీ చూపించబోతున్నాను. వెరైటీ చట్నీ. నెక్స్ట్ దీనికి ఏమేమి కావాలంటే ఎండుమిర్చి ఒక గుప్పెడు, అండ్ నువ్వులు, చింతపండు కొంచెము, జీలకర్ర, వెల్లుల్లి, టమాటో అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి, రండి. ఫస్ట్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వేయించుకోవాలి నువ్వుల్ని. వేగిపోయాయండి, తీసి పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాము. ఇదండి, కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆకుకూరలు వేస్తామండి. వేయించుకుందాం ఒకదాని తర్వాత. పాలకూర, తోటకూర, కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం. నెక్స్ట్ మెంతికూర. ఇదండి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అయితే బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళకు, అటువంటి వాళ్ళకందరికీ చాలా మంచిదండి. తోటకూర రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కంటి చూపుకు చాలా మంచిదండి ఇది. ఆకుకూరలు తినడం శ్రేష్టము. ఎప్పుడు పప్పే కాకుండా ఇట్లా వెరైటీ ఆఫ్ వంటలు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకే రకంగా చేసి పెడితే మన వాళ్ళకైనా బోర్ వస్తుంది కదా. ఇట్లా చేసి పెట్టండి. ఇవి వేగాక చూపిస్తాను. ఇవి చక్కగా నూనెలో మగ్గిపోవాలండి. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు మీరు కిచెన్లోకి వెళ్ళి వెరైటీ వంట చేసి పెడుతుండండి మీ వాళ్ళకు, పిల్లలకు, మీ హస్బెండ్కి. ఒక్కొక్కసారి కోపం వస్తే ఏం చేస్తామంటే ఇంకా డిస్కషన్ చేసుకుంటూ అలాగే ఉంటాం కదా. ఆ డిస్కషన్ పెంచకుండా, కొట్లాట ఎక్కువ కాకుండా ఉండాలంటే, మీ కోపం తగ్గించుకోవాలంటే కిచెన్లో వెరైటీ వంటలు చేసుకుంటూ ఉండండి. వాళ్ళు కూడా కోపం తగ్గించుకుంటారు. కోపం అన్ని వేళలా మంచిది కాదు కదండి. శాంతము, అన్ని విషయాల్లో శాంతం అనేది చాలా మంచిదండి. ఇదండి, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం ఇందులో. కొత్తిమీర పెద్దగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. దీన్ని తీసి పక్కా పెడదామండి. ఇంట్లోనే జీలకర్ర కూడా వేసుకోండి. చింతపండు కొంచెమే, ఒక పిక్క అంత చింతపండు. ఇది కూడా కొంచెం లైట్గా వేగనిచ్చి లాస్ట్లో టమాటాలు వేయించుకోవాలి. వెల్లుల్లి ఒక 5-6 పాయలు వెల్లుల్లి వేసుకోండి. చాలండి, వేగిపోయింది. ఇదండి, టమాటోలు వేగనిద్దాం చక్కగా. టమాటాలు వేగిన తర్వాత మిక్సీకి, మామూలుగా అయితే రోట్లో వేసుకొని దంచుకుంటే శ్రేష్టం అండి. రోట్లో అంటే చాలామంది వాడుకోరు కదా. దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేస్తామండి. బరకగా మిక్సీకి వేసుకోండి. ఎక్కువ మీకు తెలంగాణ పచ్చిపులుసు కూడా చూపిస్తానండి. కోపం గురించి చెప్తున్నాను కదండి. కోపం వలన బీపీ రేజ్ అవుతుందండి. దానివల్ల కొన్నిసార్లు కూరలు మాడిపోతుంటాయి, కొన్నిసార్లు పనులన్నీ
అవి ఆగిపోతుంటాయి కదండి పనులన్నీ. కోపం వచ్చి సగం సగంలో వదిలేస్తుంటాము, పిల్లల్ని కూడా కోపడుతుంటాము. కానీ పిల్లల్ని అయితే అండి వెంటనే వాళ్ళ 5-10 నిమిషాల్లో వాళ్ళని దగ్గర తీసుకోవాలండి పిల్లల్ని. లేకపోతే ఆ కోపం వాళ్ళ మీద అలాగే నిలిచిపోతుంది. తల్లిదండ్రుల మీద వాళ్ళకు కోపం అనిపిస్తుంది. ఇంకోసారి చేయకున్నాను ఏదన్నా స్కూల్లో పొరపాట్లు చేసి కొట్లాడుకోవడం అట్లా జరుగుతుంటుంది కదా. పిల్లలు హోంవర్క్ చేయకపోవడం, టీచర్స్ కంప్లైంట్ చేయడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. మరి అట్లాంటప్పుడు మనకు కోపం వచ్చి పిల్లల్ని అరుస్తాం. వెంటనే దగ్గరకు తీసుకొని చెప్పాలండి వాళ్ళకి, ఇంకోసారి అటువంటి రిపీట్ చేయొద్దు, మంచి పేరు తెచ్చుకోవాలి, నువ్వు అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి అని చెప్పాలి. పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దండి. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ పిల్లలు చదువులో వెనకబడితే దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం హెల్ప్ చేయాలి. ఒకవేళ మనం చేయలేని పక్షంలో ట్యూషన్ అన్నా పెట్టియాలండి. అట్లాంటప్పుడు పిల్లలు కొంచెం బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళది ఇంప్రూవ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందండి. మనము పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు పిల్లలకు ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉంటుందండి. డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చదువుకుంటారు వాళ్ళు. ఇదండి వేగిపోయింది కదా చక్కగా. ఏదైనా పేరెంటింగ్ అండి, మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమతో పెంచుకోవాలండి. ఎంత కోపం వచ్చినా వాళ్ళ మీద ప్రదర్శించకూడదు. చిన్న హృదయాలు నొచ్చుకుంటాయండి. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి, కోపపడకండి. దానివల్ల అన్నీ అర్థాలే. కొంచెం మీరు ఒక తల్లిగా అందరి మీద, భర్త మీద కానీ పిల్లల మీద కానీ మీ కోపాన్ని ప్రదర్శించకుండా కొంచెం శాంతం చూపించింది అనుకోండి, కుటుంబం అంతా ఎంతో శాంతియుతంగా ఉంటుందండి. మే గాడ్ బ్లెస్ యువర్ డే అండి. ఇవన్నీ గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను అండి. సో ఈ చట్నీ మిక్సీకి వేసినాక చూపిస్తానండి. ఎక్కువ ఇదండి మిక్సీకి వేసాం కదా. ఇప్పుడు ఆ తాలింపు వేస్తానండి. ఆవాలు, మామూలు మనం ఎలా తాలింపు వేసుకుంటామో అంతే. 2 స్పూన్స్ ఆయిల్ వేసాము, ఆవాలు వేసిన, జీలకర్ర వేసానండి. పోపు వేగిపోయింది కదా, పచ్చడి ఇంట్లోకి వేసుకోవడమే. ఇదండి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యువర్ డే.